కాలంలో దేశవ్యాప్తంగా యాంటీ బీజేపీ గవర్నమెంట్స్ అన్నీ కూడా అమలు చేసింది. బెంగాల్లో మమత కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, అందరూ కూడా రెన్యువల్ ఆపేశారు. రెన్యువల్ అనేది ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇది 5 ఏళ్లకో 10 ఏళ్లకో రెన్యువల్ చేయరు, ఏడాదికి ఒకసారి జరుగుతున్నది కాబట్టి ఆపడేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు అనుమతి ఇచ్చారన్న, నేను ఇందాక అన్నది నాకే టచ్ అయిందా లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటన్నది. ఇవాళ అనుమతి ఇచ్చిన దాంట్లో చిన్నది కాదు, చాలా తెలివైనటువంటి గేమ్ ఉంది. ఎవరికి అర్థం కావట్లేదు. ఆ వార్తని చదివితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. రాసే పత్రిక సాధారణంగా ఇంపార్టెంట్ టాపిక్ని హెడ్లైన్ పెడతారు, లేదా మనకి నచ్చని వాడు ఉంటే కనుక అదే తీసి హైలైట్ చేస్తారు. కానీ ఒరిజినల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రొటీన్ రెగ్యులర్ ఇస్తూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే సంపూర్ణంగా అనుమతి ఇచ్చేసింది జగన్ వచ్చాక. అందుకే కదా వివేకా కేసు సిబిఐ తీసుకోగలిగింది. తర్వాత ఆయన వచ్చేసి రెన్యువల్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే కేంద్ర సంస్థలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో